అబ్రహాం గారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేస్తుంటే మనకెందుకులే, మనం సేఫ్గా ఉన్నాం కదా అని కొన్ని రకం కదండి. ఈరోజు ఒకవేళ మనలో ఎవరికైనా సరే ఎవడెలా పోయినా మనకు అనవసరం, నేను బాగున్నాను కాబట్టి నాకు చాలు అనుకునే లక్షణం కనపడిందంటే ఖచ్చితంగా నువ్వు నిస్సారం అయిపోయినోడువే, ఖచ్చితంగా నువ్వు దేవునికి పనికిరానివే. సారం ఉన్నవాడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏ రకంగా అయినా సరే ఆ ప్రాంతాన్ని కాపాడాలి, ఏ రకంగా అయినా ప్రాంతాన్ని కాపాడాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే మాట. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలనుకున్నప్పుడు, ఆ ప్రాంతాన్ని రక్షించుకోవాలనుకున్నప్పుడు అబ్రహాం గారు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, అబ్రహామా ఇదిగో నీకు సంగతి చెప్తాను, నీ దగ్గర నేను ఏది రాయి, ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నా స్నేహితుడు కాబట్టి అబ్రహామా నీకు ప్రతి విషయాన్ని నేను చెప్తున్నాను. సొదొమ గొమొర్రా అనే ఒక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు ఏమైపోయినాయి తెలుసా? వినండమ్మా, ఆ ప్రాంతాలు ఏమైపోయినాయి తెలుసా? నాశనం అయిపోయినాయి పూర్తిగా. వాళ్ళ సారాన్ని పూర్తిగా కోల్పోయారు. ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? యెహోవా తోటలా ఉందంటే ఎలా ఉందో చూడండి ఒకసారి పరిస్థితి. సొదొమ గొమొర్రా నాశనం చేయకముందు అది ఎలా ఉందంటే దేవుని దృష్టిలో యెహోవా తోటలాగా ఉందని మనకు కనబడుతుంటుంది. అక్కడ యెహోవా తోట అంటే మనకు తెలుసు కదా. యెహోవా తోట అంటే ఏంటది? ఏదైనా తోట ఉందో చూడండి ఒకసారి. ఏదైనా తోటలాగా ఉన్నారంటే సొదొమ గొమొర్రా ప్రజలు ఏదైనా తోటలా ఉన్న వాళ్ళు సైతం ఏమైపోయారంటే వాళ్ళ సారాన్ని పూర్తిగా కోల్పోయి ఈరోజు దేవుడు ఏం చేయాలనుకుంటే తెలుసా? మొత్తం అందరినీ చంపాలనుకునే నిర్ణయం తీసుకుని ఎంతవరకు వచ్చేసిందంటే పరిస్థితి చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో. ఒకప్పుడు దేవుని తోటలాగా ఉన్న వాళ్ళనే దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఆయన చేతులతో చంపాలనుకునే పరిస్థితికి వచ్చింది. ఈ మాట అబ్రహాం గారికి చెప్పగానే అబ్రహాం గారు అడుగుతున్నారు, అయ్యా ఒక చిన్న మాట చెప్తానయ్యా నీకు, ప్లీజ్ అయ్యా నా మాటినయ్యా. ఏంటి చెప్పు అబ్రహామా, నువ్వేం చెప్పినా నేను అంటాను, ఏంటి చెప్పు. ఒకవేళ ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు ఉంటే పరిస్థితి ఏంటయ్యా? అనవసరంగా ప్రాంతాన్ని అంతా నాశనం చేస్తావా? 50 మంది నీతిమంతులు ఉంటే 50 మందిని కూడా చంపేస్తావా ప్రభు? ఒక్కసారి ఆలోచించు ప్రభు అంటే దేవుడు ఆలోచించాడండి. అబ్రహామా నీ మాట నాకు నచ్చిందయ్యా. సరే, ఆ రుచిగా ఉన్నవాళ్ళు, ఆ రుచినిచ్చేవాళ్ళు, ఆ రుచిని ప్రచురించేవాళ్ళు 50 మంది ఉన్నారనుకో, నీ మాట ప్రకారంగా ఆ ప్రాంతాన్ని అంతా రక్షిస్తాను చూసుకోకసారి అన్నాడు. అంతే. నాకు ఒకవేళ 50 మంది కనపడితే, 50 మంది కనపడితే ఆ ప్రాంతాన్నంతా, సొదొమ గొమొర్రా అన్న ప్రాంతాన్నంతా నేను కాపాడుతానని దేవుడు మాట్లాడాడంటే ఆ మాట చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈరోజు ఒకసారి నెట్లో సెర్చ్ చేసి చూడండి, సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని గురించి నెట్లో మీరు సెర్చ్ చేస్తే ఏం కనపడుతుందో తెలుసా? బూడిద కనపడుతుంది. ఏం కనపడుతుంది? నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించిన విషయం చెప్తానండి మీతో, చాలా జాగ్రత్తగానండి. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే 50 మంది ఉంటామైతే ఈరోజు, 50 మంది ఉంటామైతే ఆ రోజు దేవుడు చూసినప్పుడు ఈ పాటికి ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం ఎలాగుంటే తెలుసా? బహుశా ఆ కాలంలోనే అది యెహోవా తోటలాగా ఉందంటే ఇప్పుడు ఎలాగుందునో, అంతేనే కదా? ఇప్పుడు ఎంత బాగున్నో. బహుశా ఒక అమెరికాలోకనో, బహుశా ఒక గొప్ప స్టేట్ లాగానో ఆ ప్రాంతాలు ఉందునేమో. 50 మంది ఆ రోజు లేకపోవడం వల్ల పరిస్థితి కనపడతలేదా? దేవుని తోటలాగా ఉన్నటువంటి ప్రాంతం 50 మంది ఉంటే ఎంత బాగుండా అనిపించింది నిజంగా. నెక్స్ట్ అబ్రహాం గారు మాట్లాడతాడు. నెక్స్ట్ వచనంలో మీరు చదివితే మీకు కిందంతా కనపడుతుంది. నెక్స్ట్ వచనంలో అబ్రహాం అంటాడు, ప్రభు ఒకవేళ 5 తగ్గితే పరిస్థితి ఏంటి ప్రభు? 5 నువ్వు అన్నటువంటి 50 మందిలో 5 తగ్గారనుకో, ఆ 5 బట్టి చంపేతావా ప్రభు? ప్లీజ్ ప్రభు ఒక్కసారి ఆలోచించు ప్రభు. అబ్రహాం అన్ని మాట నాకు మళ్ళీ నచ్చిందయ్యా. సరే, ఆ 5 తగ్గినా కూడా నేను కాపాడుతాను అన్నాడంటే చాలా సందర్భాల్లో నీకు ఒక విషయం అర్థం కావట్లేదు, మనందరికీ అర్థం కాని విషయం చెప్తానండి. మనం చాలా సందర్భాలు ఏమనుకుంటాం తెలుసండి, అంటే ఎవడు కట్టుకున్నాడు చెప్పండి ఒకసారి, మీకు అర్థమవుతుంది? అర్థం కావట్లేదు ఈ మాట. ఎవడు కట్టుకున్నాడో, వాళ్ళు కట్టుకున్నారా, వీళ్ళు కట్టుకున్నారా, వాళ్ళు కట్టుకున్నారా, వీళ్ళు కట్టుకున్నారా అని చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు సొదొమ గొమొర్రాలో కూడా ఇదే పరిస్థితి. ఎవరు కట్టగలేరు అని అనుకుంటున్నారు. ఒక్కవేళ ఆ రోజు ఆ 5 కనుక కట్టుకుని ఉంటే, ఒక్కసారి ఆలోచించండి ఒకసారి. ఒకవేళ ఆ రోజు ఆ 5 కట్టుకుంటే నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నీకు బాగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను కరెక్ట్గా ఉంటే నా ప్రాంతం రక్షింపబడుతుందని నీకు అనిపించాలండి. అంతే. వాళ్ళ కట్టగలేరు, వీళ్ళ కట్టగలేరు అంటే వాళ్ళతో పాటు మనల్ని కూడా దేవుడు తీసుకెళ్ళి నరకంలో పడతాడు, మనల్ని కూడా దేవుడు తీసుకెళ్ళి శిక్షిస్తాడు. ఒకవేళ ఆ 5 కరెక్ట్గా ఉంటామైతే అని మాట చూడండి ఎలా ఉంది ఒకసారి. మళ్ళీ చెప్తాడు అబ్రహాం గారు, ఒక దేవుడు అడిగినప్పుడు సరే 45 మంది ఉన్నా సరే నేను కాపాడుతానంటాడు. అయ్యా నీతో మాట్లాడుతాను, తెగించేసి మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకో ప్రభువా. ఎందుకంటే నాకు ఆ ప్రాంతం మీద ఉన్న పిచ్చ లాంటిది. ఎందుకంటే నేను ఎలాంటి తెలుసా, నువ్వు నాకు రుచినిచ్చావు కదా,
రుచినిచ్చావు కదా, మరి ఆ రుచి నన్ను ఏం చేస్తుందో తెలుసా, వాళ్ళందరికీ రుచినివ్వాలని కోరుకుంటుంది కాబట్టి ఎలాగైనా వాళ్ళని కాపాడాలని పరితపించేతనను, దేవునితోనే మాట్లాడడానికి తెగించేతనను. ఒకవేళ 40 మంది కనపడితే పరిస్థితి ఏంటి ప్రభువా? సరే అబ్రహమా, నువ్వు అన్నట్టుగా 40 మంది కనపడినా సరే నేను కాపాడుతానయ్యా. పోనీ ఒకవేళ 30 మంది కనపడితే, సరే అబ్రహమా 30 మంది కనపడినా కాపాడుతాను అయ్యా. లాస్ట్ నేను అడిగేస్తాను, డైరెక్ట్గా నేను అడిగేస్తాను, ఒకవేళ 20 మంది కాపాడితే, 20 మందే నీతిమంతులుగా ఉంటే ఏంటి ప్రభువా? అబ్రహమా నువ్వు అన్నట్టుగా 20 మంది ఉన్నా సరే ఆ ప్రాంతాన్ని నేను కాపాడుతానయ్యా అన్నది. నేను దేవునితో మాట్లాడడానికి తెగించేతను నేను అని చెప్పి లాస్ట్కి నేను అడుగుతున్నాను. ఒకవేళ 10 మంది కనపడితే, ఇంకా మళ్ళీ నేను అడగను ప్రభువా, 10 మంది కనపడితే ఎంత ఆవేదన చెందిపోతున్నాడు అబ్రహాం గారు. నిజంగా ఆ మాటల్లో ఎంత ఆవేదన చెందుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి ఎదిరిస్తున్నాడన్న పరిస్థితి కనపడతలే. నేను దేవుణ్ణి ఎదిరించినా పర్లేదు కానీ ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలి. నిజంగా అనిపించిన విషయం ఏంటంటే, ఒక్క 10 మంది ఉండటమైతే పరిస్థితి అంత బాగుండండి. నిజంగా ఈరోజు సొదొమ, గొమొర్రా అనే 2 ప్రాంతాల్లో నిలబడిపోతుంది ఒక్క 10 మంది ఉండటమైతే.